మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్లపై దాడి చేస్తామని, అక్కడ వేల కోట్ల రూపాయలు బయటపడతాయని అన్నారు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలపై కేసీఆర్ నిద్రపోతారని, లోక్సభ ఎన్నికల కంటే ముందే కల్వకుంట్ల కుటుంబం అవినీతి చిట్టా బయటకు వస్తుందన్నారు. తెలంగాణలో దోచుకున్న సంపదను కేటీఆర్ దుబాయ్లో దాచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వాన వారి కుటుంబ సభ్యులు యావత్తు తెలంగాణని దోచుకున్నారు, దాచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా ఎప్పుడు కూడా విభజన చట్టంలో సాధించడంలో అట్టరుగా ఫెయిల్ అయింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. తన అకౌంటెంట్ల అప్రూవర్గా మారి కూడా వాంగ్మూలం ఇస్తే కూడా ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయలేదు. ఈ రెండు చూస్తే మీకు తెలంగాణ రాష్ట్రం దోచుకొని పరోక్షంగా దాచిపెట్టి ఢిల్లీకి బీజేపీ పార్టీ కప్పం కట్టింది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. ఆ దోపిడీలో భాగస్వామైంది మోదీ గారి యొక్క ప్రభుత్వం కేంద్రంలో. కవిత ఇంచుమించు 1410 అంటే 2800 గజాలలో బంజారాహిల్స్లో ఒక భవనం కట్టుకున్నది. నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్యే దగ్గర ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయో గమనించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే కొన్ని వందల కోట్లు బయటకు వస్తాయి. తెలంగాణను పూర్తిగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. మిగతా దేశాలలో అయితే ఇంత అవినీతి కూరుకుపోయినామని ఉరిదీస్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిజమైన ప్రజల గొంతుకగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా కళ్ళబొల్లి మాటలతోటి అహంకార పూరితంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నీ రోజులు దగ్గర పడ్డే తమ్మి, నీ అవినీతి బయటకు వస్తుంది. కేటీ రామారావు దోచుకుంది, దాచిపెట్టింది కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇక్కడ దాచిందంతా కూడా దుబాయ్లో అమెరికాలో కూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎన్నికల ముందే వీళ్ళ వ్యాపార చిట్టా అంతా బయటకు వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది.